హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాల విద్య. బాల విద్యలో మనం ఈరోజు సంఖ్యా వ్యవస్థ గురించి నేర్చుకుందాం. సంఖ్యా వ్యవస్థలో ముందుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? సంఖ్యలు. సంఖ్యలు అంటే ఏంటి? అసలు సంఖ్యలు ఎట్లా ఫామ్ అయితే అంకెలతోనే ఫామ్ అవుతాయి. అంకెలు అంటే ఏంటి? 0, 1, 2, 3 ఇక్కడ నుంచి 9 వరకు ఉన్న నంబర్స్ అంటే అంకెలు అంటాం. ఈ అంకెలు ఎలా ఫామ్ అవుతాయి? ఈ అంకెలతోనే మనకు సంఖ్యలు ఫామ్ అవుతాయి. 11, 12, 20 వీటినన్నింటిని ఏమంటారు? సంఖ్యలు అంటారు. ఇప్పుడు దీంట్లో ముక్క విలువ అంటే ఏంటి? ముక్క విలువ ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా నంబర్ తీసుకుంటే మనం ఆ ఉన్న నంబర్నే ఫేస్ వాల్యూ. 180లో 2 యొక్క ఫేస్ వాల్యూ 2, 8 యొక్క ఫేస్ వాల్యూ 8, 1 యొక్క ఫేస్ వాల్యూ 1. దీన్ని ఏమంటారు? ముఖ విలువ, ఫేస్ వాల్యూ అంటారు. నెక్స్ట్ ఏంటి? ప్లేస్ వాల్యూ, స్థాన విలువ. స్థాన విలువ, ప్లేస్ వాల్యూ, స్థాన విలువని ఏమంటారు? ప్లేస్ వాల్యూ అంటారు. ఇప్పుడు అదే 182 తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో యొక్క 2 ప్లేస్ వాల్యూ ఎంత? 2 × 1 2. 8 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 80. 1 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 100. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 87344925. దీంట్లో 5 యొక్క ఫేస్ వాల్యూ ఎంత అని చెప్తావు? 5 అని చెప్తావు. 4 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 5 యొక్క ఫేస్ వాల్యూ 5. 4 యొక్క ప్లేస్ వాల్యూ 4 తర్వాత ఎన్ని ఉన్నాయి? 1 2 3. 4000 ఈజ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 4. నెక్స్ట్ ఏంటి? సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఏంతో చూస్తారు? ఎంతో. 1 2 3 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్న నెంబర్స్ ఏమంటారు? న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఈ న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తే వచ్చే నెంబర్స్ ఏంటి? హోల్ నెంబర్స్. 0 1 2 3 4 వీటిని ఏమంటారు? హోల్ నెంబర్స్ అంటారు. పూర్ణం. ఈ సున్నాను ఏమంటాం అంటే పూర్ణం అంటారు. సో ఈ హోల్ నెంబర్స్ని తెలుగులో ఏమంటారు? పూర్ణాంకాలు. నెక్స్ట్ ఏంటి? ఇంటీజర్స్. ఇంటీజర్స్ని దేంతో సూచిస్తాం? పూర్ణ సంఖ్య. ఇప్పుడు దీంట్లో ఏముంటాయి? నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. వీటినేమో రుణపూర్ణ సంఖ్యలు అంటాం, వీటినేమో ధనపూర్ణ సంఖ్యలు అంటాం. 0 అనేది పూర్ణం. నెక్స్ట్ ఏంటి? రేషనల్ నెంబర్స్, అకరణీయ సంఖ్యలు. దీన్ని దేంతో సూచిస్తామంటే క్యూతో సూచిస్తాం. p/q రూపంలో రాయగలిగే నెంబర్స్ అన్నింటినీ మనం అకరణీయ సంఖ్యలు అంటాం. ఈ p, q అనేది బిలాంగ్స్ టు z. q అనేది ≠ 0 ఉండాలి. ఇప్పుడు 0నే ఉందనుకో, ఏమవుతుంది? ది వాల్యూ మనమే డిఫైన్ చేయలేము. సో q అనేది ఆల్వేస్ ≠ 0. నెక్స్ట్ ఏంటి? కరణీయ సంఖ్యలు. వీటిని దేంతో సూచిస్తాం? q'. కరణులు. కరణులు అంటే ఏంటి? √2, √3, π. వీటిని ఏమంటారు? కరణీయ సంఖ్య. ఇవి అంతం కాని ఆవర్తితాలు. నెక్స్ట్ ఏంటి? రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు. ఈ రేషనల్, ఇర్రేషనల్ ఇవి రెండింటిని కలిపి ఏమంటాం మనం? రియల్ నెంబర్స్ అంటాం. దీంట్లోకి అన్ని నెంబర్స్ వస్తాయి మనకు. న్యాచురల్, హోల్, ఇంటీజర్స్ అన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే ఈ p/q ఫామ్లో రాయగలిగేది. వీటన్నింటినీ మనం వాస్తవ సంఖ్యలు అంటారు. సరి సంఖ్యలు. సరి సంఖ్యలు. సరి సంఖ్యలు అంటే ఏంటో నేర్చుకున్నాం మనం. ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి? 2 4 6 8 10 వీటిని ఈవెన్ నంబర్స్ అంటారు. ఇప్పుడు దీన్ని ఏ ఫామ్లో రాయొచ్చు? 2n. ఇక్కడ n బిలాంగ్స్ టు z అంటే 2 × 1 2, 2 × 2 4. సో సరి సంఖ్యల ఫామ్ ఎలా ఉంటుంది? 2n. నెక్స్ట్ ఏంటి? బేసి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? 3
5, 7, 9, 11, 13 వీటన్నింటిని ఏమంటాం మనం? ఆడ్ నెంబర్స్ అంటాం. వీటి ఫామ్ 2n+1 అంటే n=1 పెడితే 2n+1 ఎంత? 3. n=2 పెట్టినాం అనుకో, 2 × 2 + 1 4 + 1 ఎంత? 5. సో n బిలాంగ్స్ టు ఇక్కడ ఏంటి? ఒక పూర్ణాంకం. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు దీన్నే మనం 2n-1 రూపంలో కూడా రాసుకోవచ్చు, కానీ ఇక్కడ n అనేది సహజ సంఖ్య అయి ఉండాలి. ఇక్కడ 0 పెట్టుకుంటే దీని వాల్యూ -1 వస్తుంది. సో n అనేది 1 నుంచే స్టార్ట్ కావాలి. 2 × 1 - 1 2 - 1 ఎంత? 1. బేస్ సంఖ్య వచ్చింది కదా అట్లా. నెక్స్ట్ ఏంటి? ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? మనకు ఏదైనా ఒక అంకెను కానీ సంఖ్యను కానీ తీసుకుంటే అది ఒకటి చేత కానీ లేదంటే దానికదే భావించబడితే దాన్ని మనం ఏమంటాం? ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్య అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది. 2 అనేది ఒకటి చేత భాగించబడుతుంది, మళ్ళీ ఆ నెంబర్తోనే భాగించబడుతుంది. సో 2 అనేది ప్రైమ్ నెంబర్. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ 4 తీసుకుందాం. 4 తీసుకుంటే ఇప్పుడు ఇది ఒకటి చేత భాగించబడుతుంది, మళ్ళీ 2 చేత కూడా భాగించబడుతుంది. సో ఇప్పుడు ఈ 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. అర్థమైందా? ప్రైమ్ నెంబర్ అంటే డెఫినేషను. ఇప్పుడు 1 నుంచి 100 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడుగుతారు. ఎన్ని అంటే 25. అదే 1 నుంచి 50 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 15. 50 నుంచి 100 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 10. ఇట్లా కూడా అడగచ్చు క్వశ్చన్. నెక్స్ట్ కావల ప్రధాన సంఖ్యలు. కావల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి అంటే ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 ఉంటే దాన్ని ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్ అంటారు. ఇప్పుడు 5, 7 వీటి డిఫరెన్స్ ఎంత? 2. 3 and 5 ఇప్పుడు 3 ప్రధాన సంఖ్యనే, 5 ప్రధాన సంఖ్యనే. వీటి డిఫరెన్స్ ఎంత? 2. సో ఏవైనా రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం అనేది 2 ఉంటే వాటిని కావల ప్రధాన సంఖ్యలు అంటారు. నెక్స్ట్ ఏంటి? కో ప్రైమ్స్, సహ ప్రధాన సంఖ్యలు. కో ప్రైమ్స్, సహ ప్రధాన సంఖ్యలు. సహప్రధాన సంఖ్యలు అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ట్విన్ ప్రైమ్స్ అంటే అవి 2 ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలని చెప్పినాం. సహప్రధాన సంఖ్యలల్లో అవి 2 ప్రైమ్ నెంబర్స్ కావాల్సిన అవసరం లేదు. జస్ట్ అవి ఏంటంటే ఇప్పుడు 2, 3 ఉంది. ఇప్పుడు 2, 3 ఉంది. ఇవి 2 సహప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు వీటి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఒకటి మాత్రమే ఉంటే వాటిని ఏమంటారంటే సహప్రధాన సంఖ్యలు అంటారు. ఇప్పుడు 1 అనేది 2కి ఫ్యాక్టర్ అవుతుంది, అదే 1 3కి ఫ్యాక్టర్ అవుతుంది. ఇవి రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1. అంటే జీసీడీ, గరిష్ట సామాన్య భాజకం అనేది 1 ఉన్నదనుకోండి, వాటిని ఏమంటారంటే మనం సహప్రధాన సంఖ్యలు అంటాం. ఇంకేమవుతాయి సహప్రధాన సంఖ్యలు? 4, 5. ఇప్పుడు వీటి రెండింటి యొక్క జీసీడీ ఎంత? 1. ఇవి సహప్రధాన సంఖ్యలు. ఇంకా 7, 9 వీటి జీసీడీ ఎంత? 1. కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది కదా. ఇప్పుడు ఇది 2తో పోదు, ఇది 2తో పోదు, ఓన్లీ 1. 3తో పోతుందా? పోదు. ఇది 3తో పోతుంది. సో ఇవి రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉంది కాబట్టి వీటిని ఏమంటారంటే సహప్రధాన సంఖ్యలు అంటారు.
సహప్రధాన సంఖ్యలలో అన్నిటికన్నా చిన్న ప్రధాన సంఖ్య ఏంటి? 2. ఇప్పుడు ఇదే సరి ప్రధాన సంఖ్య కూడా ఇది ఒక్కటే. ఇప్పుడు ఇది ఒక్కటే సరి ప్రధాన సంఖ్యలలో సరి సంఖ్య ఏంది? ఒక 2a. మిగతావన్నీ బేసి సంఖ్యలే, అంటే 3, 5 ఇవన్నీ బేసి సంఖ్యలే. అన్నిటికన్నా చిన్న బేసి ప్రధాన సంఖ్య ఏది అంటే 3 అని చెప్తాం మనం. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇదే నంబర్ సిస్టంలో మనం డివిజిబిలిటీ రూల్స్ చూద్దాం. ఇప్పుడు మనం గుణిజం అంటే ఏంటిదో, కారణాంకం అంటే ఏంటిదో నేర్చుకుందాం. కారణాంకం అంటే ఏంటి? కారణాంకం అంటే ఏంటి? ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే ఒక సంఖ్యను శేషం లేకుండా భాగించే ప్రతి సహజ సంఖ్యను ఆ ఇచ్చిన సంఖ్యకు మనం ఏమంటాం? కారణాంకం అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకుంటున్నాం. 4 తీసుకుంటే ఇప్పుడు 4ని 2 భాగించింది అనుకోండి, మనకి ఎంత వస్తుంది? శేషం 0 వస్తుంది. 2 2 4, శేషం ఎంత వచ్చింది? 0. అంటే 2 అనేది ఒక కారణాంకం అవుతుంది 4కి. సేమ్ అట్లనే ఇంకేమొస్తుంది? 1 వస్తుంది. ఇంకేమొస్తుంది? 4 వస్తుంది. అంటే 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 2, 1, 4. ఇప్పుడు అట్లనే 8 ఉంది. 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏమైతే మనకు 1, 2, 4, 8 ఇవేమైతాయి? 8 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే మల్టిపుల్. భాజకం అంటే ఏంటిది? భాజకం అంటే ఏంటిది? ఒక సంఖ్యను 1, 2, 3 ఈ అంకెలతో మనకు గుణించగా వచ్చిన లబ్ధాన్ని ఏమంటారు? మనం మల్టిపుల్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది. 2 1s 2, 2 2s 4, 2 3s 6. వీటిని ఏమంటారు? 2 యొక్క మల్టిపుల్స్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే భాజకం అంటారు. అర్థమైందా? ఫ్యాక్టర్, కారణాంకం, మల్టిప్లై చేస్తే వచ్చేది మల్టిపుల్. ఫ్యాక్టర్ అంటే మనం భాగిస్తే వచ్చేది ఏంటి? ఫ్యాక్టర్. ఓకే, కాసాగు గురించి చూద్దాం. LCM, లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే జనరల్గా మనం చూద్దాం అసలు కాసాగు అంటే ఏంటిది? కనిష్ట సామాన్య గుణిజం. ఇప్పుడు 2, 4ల కాసాగు మనం కనుక్కుందాం. ఇప్పుడు 2 యొక్క గుణిజాలు ఏమైతాయి? 2, 4, 6 డాష్ డాష్. 4 యొక్క గుణిజాలు ఏమైతాయి? 4 మల్టిపుల్స్ మీన్స్ 4, 8, 12. దీంట్లో అన్నిటికన్నా లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏది ఉంది? 4. సో 2, 4ల కాసాగు ఏమొచ్చింది? 4 వచ్చింది. మనం కాసాగు చేసే జనరల్ మెథడ్ ఏంది? 2, 4 2 ఎక్కం 2 2ల. సో 2 2ల 4. 2, 4ల కాసాగు ఎంత వచ్చింది మనకు? 4 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటి? గాసాబా, గరిష్ట సామాన్య భాజకం. GCD, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఓకే, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటే ఏంటో చూద్దాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఏంటో చూద్దాం. గాసాబా, గరిష్ట సామాన్య భాజకం. GCD, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఇప్పుడు మనం తీసుకున్న అవే 2 నంబర్స్ తీసుకున్నాము, 4, 2. ఇప్పుడు 4కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి మనకు? 4, 2, 1. 2కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి మనకు? 2, 1. ఇప్పుడు దీంట్లో కామన్ ఉన్న మనకు ఫ్యాక్టర్ ఏమవుతుంది? 2. సో 4, 2ల గాసాబా ఎంత వచ్చింది మనకు? 2. మనం గాసాబా అంటే జనరల్గా చేసే మెథడ్ ఎలా చేస్తాం?
2 సార్ 4. సో 2, 4 ఎంత వచ్చింది మనకు? 2 వచ్చింది. 48, 60 వీటి కాసాగు తీసుకుందాం మనం. ఇప్పుడు ఇది దేంతో పోతుంది? 12 4 48, 12 5 60. సో ఇప్పుడు ఏమని రాస్తాం? 12 × 4 × 5, 4 5 20, 12 20 ఎంత? 240 వచ్చింది మనకు. ఇప్పుడు అంటే 48, 60 కాసాగు ఎంత వచ్చింది మనకు? 240 వచ్చింది. ఇప్పుడు ఈ 48, 60 కాసాగు మనం ఇలా కూడా కనుక్కోవచ్చండి. ఇప్పుడు ఏం తీసుకుందామంటే 12, 15 యొక్క కాసాగు కనుక్కుందాం. 3 4 సార్ 3 5 సార్ ఎంత? 3 12, 12 60 అనేది మనకు కాసాగు వస్తుంది. ఇప్పుడు దీన్నే మనం ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చండి. ఇప్పుడు 12/15, 3 4 12, 3 5 15. ఇప్పుడు దీంట్లో చిన్న నెంబర్ ఏంటి? 12. మనం భాగించిన తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 5. 12 5 60. ఇట్లా కూడా చేయొచ్చు మనం కాసాగు. నెక్స్ట్ 2 3. 3లో HCF ఏమవుతుంది? ఇది రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇంకా ఈ 2 3స్నే మనం ఏమంటారు? కో ప్రైమ్స్ అంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 8 12 15. దీనిని ఎల్సిఎం మనం జనరల్ మెథడ్లో ఎట్లా కనుక్కుంటాం? 2 ఎక్కం 2 4 2 6 15 అట్లనే ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? 2 ఎక్కం 2 2 2 3 15 అట్లనే ఉంటుంది. ఇంకా దేంతో అవుతుంది? 3తో అవుతుంది. 3 ఎక్కం 3 5. సో ఎంత వస్తుంది ఆన్సర్? 2 4 4 3 12, 12 2 24, 24 5 120 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇది మనం ఎప్పుడు చేసే పాత పద్ధతి. ఇలా కాకుండా ఎల్సిఎం మనం ఇలా కూడా అనుకోవచ్చు. ఇప్పుడు నంబర్ 8 12 15. ఇప్పుడు ఈ 8 12 అనేది 4తోనే భాగించబడతాయి. చూడండి, 4 2 4 3. ఆ 4 ఇక్కడ తీసుకోవాలి మనం. నెక్స్ట్ ఏంటి? 3తో 3 1 3 5. సో ఏమేమి మిగిలినాయి మనకు? ఇప్పుడు మనం 3తో కట్ చేసినాం కాబట్టి 3 కూడా ఇక్కడ వేసుకోవాలి మనం. సో 5 2 10. ఎంత వచ్చింది? 4 3 12, 12 10 120. ఇలా కూడా మనం ఎల్సిఎం చేయొచ్చు. ఇదొక ఈజీ మెథడ్ అన్నట్టు. ఇంకొకటి తీసుకుందాం. 12 24 36. అప్పుడు దీన్ని 12తో చేస్తే అయితే 12 12 2 12 3 12 ఎక్కం 12 2 24 24 3 72 అనేది ఎల్సిఎం అవుతుంది. సో ఇది 12 24 36ని ఈ మెథడ్లో చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని 12తో భాగిస్తున్నాం. 12 ఎక్కం 12 2 12 3. 12తో భాగిస్తున్నాం కాబట్టి 12 ఇక్కడ ఇస్తున్నాం. 12 × 2 × 3. సో 12 2 24, 24 3 72 అనేది మన ఎల్సిఎం వస్తుంది. ఇలా చేస్తే టైం సేవ్ అవుతుంది, అందుకే ఇలా చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటి? హెచ్సిఎఫ్. ఇదే 12 24 36కి మనం హెచ్సిఎఫ్ చూద్దాం. ఇప్పుడు మనం ఎల్సిఎం అంటే మనం హైయెస్ట్ నెంబర్ చూస్తాం. హెచ్సిఎఫ్ అంటే ఏది లో ఉంటే అదే మన హెచ్సిఎఫ్ అన్నట్టు. సో
ఈ 3 నంబర్లు దేనితో భాగించబడతాయి? 12తో భాగించబడతాయి. సో 12 అనేది మన హెచ్సిఎఫ్. అంటే ఇప్పుడు 12, 24, 36. 12 ఎక్క 12 ఇంట్ల 12 ముళ్ళ. ఇప్పుడు ఈ 3 నంబర్లు మరి వేరే దేనితో పోవాలి. సో 12 అనేది మన హెచ్సిఎఫ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ హెచ్సిఎఫ్ని మనం ఇప్పుడు ఇలా 24 ఇలా మనం ఓల్డ్ మెథడ్లో చేస్తే కొంచెం టైం పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లేట్ అవుతుంది. అందుకే నేను అలా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఏం తీసుకుంటాం? 36, 24 తీసుకొని 24 1 + 24. సో ఎంత వచ్చింది? 12. 12 × 24. సో ఇప్పుడు 24, 36, 12 కాసాబా మనకు 12 వచ్చింది. ఇలా 5, 6, 9 ఈ 3 నంబర్లు ఎల్సిఎం తీద్దాం మనం. ఇప్పుడు ఏంటి? 9 బిగ్ నెంబర్ పక్క తీసుకుందాం. 6 ఏమో రాయొచ్చు, 2 ముళ్ళ 6. ఇది ఇప్పుడు ఈ 9 అనేది 3 కంటే పోతుంది. 3 ముళ్ళ 9. సో మనకి ఏమొస్తుంది? 9 × 2 × 5. ఈ 3 అనేది రాకూడదు మనం, ఎందుకంటే 3 అనేది 3తో క్యాన్సిల్ అయింది కాబట్టి. ఇప్పుడు ఎంత వస్తుంది? 2 5 2 5 10 10 9 90 అనేది మన ఎల్సిఎం అవుతుంది. ఇంకొక నెంబర్ తీసుకుందాం. 36, 54, 60. ఇప్పుడు ఇది 6తో కట్ అవుతుంది చూడండి. 6 36, 6 9 54, 6 10 60. నెక్స్ట్ 2తో 2 ముళ్ళ 6, 2 5 10. నెక్స్ట్ 3తో కట్ అవుతుంది. 3 × 3 ముళ్ళ. మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం? 6తో కట్ చేసినాం కాబట్టి 6. తర్వాత ఏ నెంబర్ తీసుకున్నాం? 2. నెక్స్ట్ ఏం తీసుకున్నాం? 3తో కట్ చేసినాం. ఇప్పుడు మిగిలిన ఏంటి? 3 × 5. సో మనకి ఇవన్నిటిని ఇంటూ చేస్తే కాసాబా అనేది వస్తుంది మనకి. కాసాబా వస్తుంది. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రూపంలో ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలో మనం చేద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 × 4, 3 × 3, 5². ఇంకొక నంబర్ ఏంటి? 2 × 2, 3 × 4, 5³ 7². ఇప్పుడు ఈ నెంబర్ ఇచ్చినప్పుడు వీటి ఎల్సిఎం అనుకున్నాం. ఎల్సిఎం ఇట్లా ఇచ్చినప్పుడు ఎల్సిఎంకి ఫార్ములా ఏంటిదంటే ఆల్ అండ్ హైయెస్ట్. అంటే ఇప్పుడు దీంట్లో హైయెస్ట్ పవర్ ఉన్నాయి రాసుకోవాలి, అవన్నీ రాసుకోవాలి. 2 × 4 ఉంది. నెక్స్ట్ ఇంకో హైయెస్ట్ పవర్ ఏముంది? 3 × 4 ఉంది. నెక్స్ట్ ఇంకో హైయెస్ట్ పవర్ ఏముంది? 5³ ఉంది. ఇంకేముంది? 7². సో ఈ 2 నెంబర్ల ఎల్సిఎం ఏమవుతుంది మనకు? ఇది అవుతుంది. నెక్స్ట్ ఏంటి? హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే ఏంటి అంటే కామన్ అండ్ లో. అంటే కామన్ ఉండాలి, పవర్ అనేది తక్కువ ఉండాలి. ఇప్పుడు ఈ రెండిట్లలో కామన్ ఏముంది? 2 ఉంది. పవర్ ఎంత ఉంది? తక్కువ, 2². నెక్స్ట్ ఏంటి? 3 కూడా కామన్ ఉంది. 3 యొక్క లోయెస్ట్ పవర్ ఎంత? 3³. నెక్స్ట్ ఏంటి? 5 కామన్ ఉంది. 5 యొక్క లోయెస్ట్ పవర్ ఎంత? 5². ఇట్లా మనకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ రూపంలో ఇచ్చినప్పుడు మనం ఇలా చేయాలి. ఇప్పుడు ఇంకొక నెంబర్ తీసుకుందాం మనము. ఇప్పుడు ఏంటంటే 2³ 2 × 4 5³. ఇంకొకటి 3² 5 × 4
ఇంకొకటి ఏంటి 6³ ఓకే. ఇప్పుడు 2³ ఉంది, ఇది 2⁴ ఉంది. మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు? 2⁴7. అదే a⁴m ఇంటూ a⁴n రూపంలో ఉంది. a⁴n+ అని రాసుకోవచ్చు కదా మనం అట్లా. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ క్యూబ్ కాదండి, 5⁴7. 5⁴7 ఉంది. ఇక్కడేముంది? ఇదేంటంటే 3³ ఇది 3² కాదు, 3³ ఇది 3³ ఇంటూ 5⁴. ఇక్కడ 6 ఉంది. 6ని ఏమని రాసుకోవచ్చు మనం? 2 × 3³ అని రాసుకోవచ్చు. అంటే 2³ ఇంటూ 3³. ఇక్కడ 3³ ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఒక 3³ అంతా 3⁴6 అవుతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 3⁴6 5⁴4 ఇంకొకటి 2³ అవుతుంది. ఇప్పుడు మన ఎల్సిఎం ఏమవుతుంది? ఇప్పుడు 2⁴7 ఉంది, 5⁴7 ఉంది. ఎల్సిఎం ఏమవుతుంది ఇప్పుడు? ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం L3M ఏమవుతుంది? ఆల్ పవర్స్ ఉండాలి, మళ్ళీ అవన్నీ హైయెస్ట్ ఉండాలి. సో 2⁴7 ఒకటి, ఇంకొక హైయెస్ట్ పవర్ ఉంది 3⁴6 ఉంది, ఇంకొకటి 5⁴7. ఇది HCF ఏమవుతుంది? కామన్ ఉండాలి, అది మళ్ళీ లో ఉండాలి. ఇప్పుడు ఇవి రెండిట్లలో కామన్ ఏముంది? 2⁴3 లోయెస్ట్ పవర్ ఇది. నెక్స్ట్ ఏంటి? 5⁴4. ఇది అనేది మనకు HCF అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ ఇస్తే వాటి ఎల్సిఎం HCF ఎట్లా అనుకోవాలని చూద్దాం. ఇప్పుడు 2/5 3/7 6/13. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ ఈ 3 ఫ్రాక్షన్స్ ఫార్ములా ఏమవుతుందంటే ఎల్సిఎం ఆఫ్ 2 3 6 HCF ఆఫ్ 5 7 13. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 2 3 6 ఎల్సిఎం ఎంత? 6. HCF 5 7 13 ఎంత? 1. సో మనకు ఎంత వచ్చింది? 6 అనేది ఆ 3 ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3/4 12/9 5/8. ఈ మూడోటి యొక్క ఎల్సిఎం అనుకున్నాం మనం. ఎల్సిఎం ఆఫ్ ఇది ఈ 12/9 మనం ఏమి రాసుకోవచ్చు? 3 4 12 3 3 9. సో ఎల్సిఎం ఆఫ్ 3 4 5 HCF ఆఫ్ 4 3 8. ఇప్పుడు ఇది 3 4 12 12 60 అనేది దీని ఎల్సిఎం. HCF ఆఫ్ 4 3 8 అనేది 1. ఇప్పుడు ఇదే దానికి మనం HCF అనుకున్నాం. HCF ఆఫ్ 3/4 12/9 5/8. దీన్ని 3 4 12 3 3 9 అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీని HCF ఏమవుతుంది? HCF ఆఫ్ 3 4 5. HCF కనుక్కోమంటే మనం HCF పైన రాసుకోవాలి, ఎల్సిఎం కనుక్కోమంటే ఎల్సిఎం పైన వస్తుంది. ఎల్సిఎం ఆఫ్ 4 3 8. దీని HCF ఏమవుతుంది? 1 అవుతుంది. దీని ఎల్సిఎం ఏమవుతుంది? 4 ఎక్కాం 4 దాంట్లో అంటే 4 పక్కకి ఎత్తుకుందాం. 3 3 ఇంటూ 2 4 12 12 24 1/24 అనేది ఈ ఫ్రాక్షన్స్ యొక్క HCF అవుతుంది మనకు.